మీలో ఎంతమంది దేవుడి దగ్గర మీ కోరికల చిట్టాన్ని చెప్పుకుంటున్నారు? మీకోసం దేవుడు ఆయన టైంని స్పెండ్ చేసి మీ కోరికలు వింటున్నారు కదా. మీరు కూడా ఒక్కసారి దేవుడు వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఎందుకంటే మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఒరిజినల్ సైన్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయకపోవటం వల్లనే అవి మెల్లగా మూఢనమ్మకాలుగా మారిపోతున్నాయి. అలా మూఢనమ్మకాలుగా మారిపోతే అసలు నెక్స్ట్ జనరేషన్కి మన సనాతన ధర్మం పైన విశ్వాసం అనేది కోల్పోయేలా చేస్తుంది. అందుకోసమే నేను మన సనాతన ధర్మం వెనుక ఉన్న సైన్స్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడం కోసం నేను నా వల్ల అయినంత కృషి చేస్తున్నాను. సో నేను చేస్తున్న ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి రహస్య భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దీని ద్వారా మన సనాతన ధర్మంని నమ్ముకున్న మిగతా వాళ్ళకి కూడా ఈ వీడియో చేరటంలో మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు వెనుక ఉన్న సైన్స్ని మీకు అర్థమయ్యే విధానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు శ్రీ మహావిష్ణువు దగ్గర శంఖం, చక్రం, పద్మం, గద మాత్రమే ఎందుకు ఉన్నాయి? వాటి వెనుక ఉన్న రీజన్ ఏమిటి? అసలు శ్రీ మహావిష్ణువుకి, ఆదిశేషునికి, పాలసముద్రానికి, మోడర్న్ సైన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? దీని గురించి నాసా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? వీటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం శంఖం వెనక ఉన్న సైన్స్ని అనలైజ్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఋగ్వేదం ప్రకారం సృష్టి కన్నా ముందు ఓంకారం అనే శబ్దం ఈ ప్రపంచంలో ఉంది. సో దాని తర్వాతనే ఈ సృష్టి అనేది స్టార్ట్ అయింది. ఓం అనే శబ్దంలో ఉన్న కాస్మిక్ వైబ్రేషన్ శంఖంలో నుంచి వచ్చే సౌండ్కి సిమిలర్గా ఉంటుంది. అలాగే మోడర్న్ సైన్స్ ఇంతకు ముందు యూనివర్స్లో అంతా వ్యాక్యూమ్ ఉంటుంది, సో దాంట్లో సౌండ్ అనేది ఉండదు అనేసి చెప్పారు. కానీ 2003లో రిలీజ్ చేసిన నాసా రిపోర్ట్లో యూనివర్స్లో సౌండ్ ఉంది అని కనిపెట్టారు. కానీ ఇది మన ఋగ్వేదంలో ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అదేంటంటే ఈ సృష్టి అనేది ఫామ్ అవ్వడానికి ముందే ఓంకారం అనే శబ్దం ఈ విశ్వంలో ఉంది అనేసి. అలాగే ఓంకారం నుంచి వస్తున్న కాస్మిక్ వైబ్రేషన్ అనేది శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న శంఖం నుండి వచ్చే సౌండ్కి సిమిలర్గా ఉంటుంది. సో ఇప్పుడు శంఖం లోపల ఉన్న డిజైన్ని మనం సైన్స్ ప్రకారం అనలైజ్ చేయడం కోసం ట్రై చేస్తే సైన్స్ ప్రకారం శంఖం లోపల ఉన్న డిజైన్ని ఫిబొనాకీ ప్యాటర్న్ అనేసి అంటారు. ఇదే ప్యాటర్న్ నాసా రిలీజ్ చేసిన వాల్పూల్ గ్యాలక్సీ అండ్ మనం ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీలో కూడా ఇదే ప్యాటర్న్ లాంటిది ఉందని మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనం శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రంలోని సైన్స్ని అనలైజ్ చేయడం కోసం ట్రై చేద్దాం. సుదర్శన చక్రం అనేది ఒక వీల్ లేఅవుట్లో ఉంటుంది. అది సర్క్యులర్ మూమెంట్ ఉంటుంది. సో దీనివల్ల టొరాయిడల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. దానివల్ల ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి టాప్ నుండి బాటమ్కి ఫ్లో అవుతాయి. ఇదే కాన్సెప్ట్ మన మోడర్న్ సైన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి భూమి చుట్టూ, స్టార్స్ చుట్టూ సేమ్ ఇలాగనే టాప్ టు బాటమ్ అనేవి ఫ్లో అవుతుంటాయి. సైన్స్ ప్రకారం ఈ ఫీల్డ్స్ అనేవి ఎర్త్ చుట్టూ ప్రొటెక్టివ్ ఎనర్జీ ఫీల్డ్స్ అంటే ఒక రక్షణ వలయాలు అనేవి క్రియేట్ చేస్తాయి, ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇదే కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రంలో కనిపిస్తాయి. సో ఈ సైన్స్ ఏదైతే ఎర్త్ చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫామ్ అయ్యి అవి ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని చెప్తుందో, వేదాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రంలోని ఆ వైబ్రేషన్, ఆ ఫీల్డ్స్ అనేవి ఎర్త్ని అలాగే ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి చెప్పబడ్డాయి. నెక్స్ట్ మనం ఆదిశేషు గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషునిపై పడుకొని ఉంటారనేసి చెప్పబడింది. మన సనాతన ధర్మం ప్రకారం పాము అంటే కాలం, అలాగే పాల సముద్రం అనేది ఒక ఎండ్లెస్ ఓషన్, అంటే దానికి ఒక అంతమంటూ లేని ఒక పెద్ద పాల సముద్రం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే శ్రీ మహావిష్ణువు స్పేస్ అనే పాల సముద్రంపై టైం అనే ఆదిశేషుని కంట్రోల్ చేస్తూ ఈ యూనివర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. దీన్నే ప్రజెంట్ ఆస్ట్రానమీలో ఈ వరల్డ్ మొత్తం ఒక కాస్మిక్ ఓషన్లో ఉంది అని చెప్తున్నారు. దీన్నే మోడర్న్ సైన్స్లో థియరీ ఆఫ్ రిలేటివిటీ అని, స్పేస్ అండ్ టైంకి ఉన్న రిలేషన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వెస్టర్న్ సైంటిస్ట్ 1905 అంటే 1905వ సంవత్సరంలో కనుక్కున్నారు. నెక్స్ట్ మనం పద్మం గురించి తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం లోటస్ ఫ్లవర్కి హైడ్రోఫోబిక్ నేచర్ అనేది ఉంటుంది. దానివల్లనే అది బురదలో నుంచి పెరిగినా సరే దానికి ఎలాంటి ఇంప్యూరిటీస్ అతుక్కోవు, అది ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది. అలాగే మన చుట్టూ ఎలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనల్ని అవి ఇంపాక్ట్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలి అని శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర ద్వారా మనకి సింబాలిక్గా చెప్పారు. నెక్స్ట్ మనం గద గురించి తెలుసుకుందాం. గద అనేది స్ట్రెంగ్త్కి, బ్యాలెన్స్కి, ఎనర్జీకి సింబాలిజం. సో శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఈ సృష్టిలో బ్యాలెన్స్ అనేది కోల్పోతుందో
అప్పుడు తన గదలో ఉన్న స్ట్రెంగ్త్ ద్వారా ఈ సృష్టిని బ్యాలెన్స్ చేయడం కోసం గదని వాడతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన సనాతన ధర్మంలో చాలా హై అండ్ థియరీస్ అండ్ కాన్సెప్ట్స్ అనేవి దాగున్నాయి. మన పూర్వీకులు మనకి హై అండ్ థియరీస్ అండ్ కాన్సెప్ట్స్ని మనకి కథల రూపంలో మార్చి ఆ కథల్ని మనకి పాస్ చేశారు. కానీ మనం ఆ కథల్ని కథలుగానే చూడటం మొదలు పెట్టేసి దానిలో ఉన్న సైన్స్ని మనం అనలైజ్ చేయడం ఆపేసాం. సో ఎప్పుడైతే మనం ఆ సైన్స్ని అనలైజ్ చేయడం మొదలు పెడితే నేటికి ఉన్న మోడర్న్ సైన్స్ కన్నా చాలా ముందు ఉంటాం. సో ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది. సో శ్రీ మహావిష్ణువు ఎలా అవతారాలు ఎత్తి ఈ సృష్టిని కాపాడతారు అనేది ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేస్తే ఆ వీడియోకి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏ దేవుడి వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.